గేమ్ లో హెడ్ షాట్స్ కొట్టడానికి డ్రాగ్ బటన్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం పర్ఫెక్ట్ గా ఎలా డ్రాగ్ చేసి హెడ్ షాట్స్ కొట్టాలో ఇప్పుడైతే నేర్చుకోండి. మన గేమ్ మొత్తం అయితే 2 థింగ్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి డ్రాగ్, ఇంకోటి సెన్సిటివిటీ. గేమ్ లో మీకు పర్ఫెక్ట్ డ్రాగ్ కనుక వస్తే మీరైతే ఎలాంటి ఎనిమిని అయితే ఈజీగా మీరైతే నాక్ చేయవచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, మిడ్ రేంజ్ నుంచి అయితే ఎనిమి స్టాండింగ్ పొజిషన్ నుంచి నాకైతే డ్యామేజ్ అయితే చేశాడు. ఈ సిచ్యువేషన్ లో అయితే చాలా మంది మొబైల్ ప్లేయర్స్ యొక్క ఎయిమ్ వచ్చేసి బాడీ పైన లాక్ అవుతా ఉంటుంది. కాబట్టి ఇలాంటి టైంలో మనం ఎలాంటి డ్రాగ్ చేయాలో ఇప్పుడైతే మీరు నేర్చుకోండి. ఇలాంటి మిడ్ రేంజ్ సిచ్యువేషన్ లో ఎప్పుడైనా సరే మీరైతే హైయర్ డ్రాగ్ ని అయితే యూజ్ చేయాలి. గేమ్ లో మనం మిడ్ రేంజ్ సిచ్యువేషన్ లో మనం హైయర్ డ్రాగ్ ని యూజ్ చేయడం వల్ల మన ఎయిమ్ అయితే పర్ఫెక్ట్ గా హెడ్ పైన అయితే లాక్ అవుతుంది. అందరికైతే ఒక డౌట్ అయితే పక్కా వచ్చే ఉంటుంది, మనం ఎలాంటి సిచ్యువేషన్ లో ఎంత డ్రాగ్ ని చేయాలి. ఎప్పుడైనా థింక్ చేశారా ఈ డ్రాగ్ బటన్ అసలు ఎలా వర్క్ చేస్తుంది? డ్రాగ్ బటన్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ లో అంటే ఎనిమిస్ యొక్క రేంజ్, ఇంకా సెన్సిటివిటీ, ఇంకా ఎప్పుడైనా ఒక విషయం అయితే గుర్తు పెట్టుకోండి, మనం క్లోజ్ రేంజ్ లో ఉన్న ఎనిమికి అయితే మనం హైయర్ డ్రాగ్ ని అయితే చేయాలి. క్లోజ్ రేంజ్ లో ఉన్నప్పుడు మనం హైయర్ డ్రాగ్ ని యూజ్ చేయడం వల్ల మనం అయితే అన్ని గన్స్ తోటి మనం అయితే పర్ఫెక్ట్ గా హెడ్ షాట్స్ అనేది కొట్టవచ్చు. గేమ్ లో మనం లోవర్ డ్రాగ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే టాప్ గన్స్ కి మాత్రమే ఈ లోవర్ డ్రాగ్ అనేది మనకైతే వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు SMG గన్స్ లో ఈ లోవర్ డ్రాగ్ ని యూజ్ చేసినట్టయితే మీ ఎయిమ్ వచ్చేసి బాడీ పైన లాక్ అవుతుంది. ఎందుకంటే లాంగ్ రేంజ్ ఎనిమిస్ కి మనం ఫైర్ చేయాలంటే మన డ్రాగ్ వచ్చేసి చాలా స్పీడ్ ఉండాలి. లోవర్ డ్రాగ్ ఎప్పుడైనా సరే మనకైతే వన్ ట్యాప్ గన్స్ లోనే మనకైతే బాగా వర్క్ అవుతుంది. కాబట్టి మీరు లోవర్ డ్రాగ్ చేసేటప్పుడు మీరైతే వన్ ట్యాప్ గన్స్ లోనే యూజ్ చేయండి. ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకో. గేమ్ మనకు స్మూత్ గా రన్ అవ్వాలంటే గేమ్ లో మనకైతే సెన్సిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ప్లేయర్ కి కావాల్సింది మనకైతే ఫస్ట్ వి నీడ్ ఏ గుడ్ సెన్సిటివిటీ. ఒకవేళ మీ డివైస్ లో అండ్ డివైస్ అయితే 2GB లేదా 3GB లేదా 4GB మొబైల్స్ ఉంటే ఆ మొబైల్స్ కి గేమ్ లో జనరల్ సెన్సిటివిటీ అనేది మీరైతే 200 సెట్ చేసుకొని అయితే గేమ్ ఆడండి. ఒకవేళ మీ దగ్గర 6GB 8GB ఇంకా 12GB మొబైల్స్ గనక ఉంటే గేమ్ లో జనరల్ సెన్సిటివిటీ మీరైతే 190 యూజ్ చేయండి. ఇలా మన సెన్సిటివిటీని మనం పర్ఫెక్ట్ గా యూజ్ చేయడం వల్ల మన డ్రాగ్ బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ సెన్సిటివిటీ కావాలంటే మీరు డివైస్ యొక్క నేమ్ ని అయితే కామెంట్ చేయండి, నేను ఫుల్ సెన్సిటివిటీని అయితే సెండ్ చేస్తాను. ఇంకా చాలా మందికి డౌట్ ఉండేది ఏంటిదంటే ఎయిమ్ లో మనం ఫైర్ చేసేటప్పుడు ఎయిమ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎయిమ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే మనం అయితే పర్ఫెక్ట్ గా హెడ్ పైకి అయితే మనం కనెక్ట్ చేయవచ్చు. గేమ్ లో చాలా మంది మొబైల్ ప్లేయర్స్ అయితే వైట్ ట్రాక్ ని యూజ్ చేసి అయితే హెడ్ షాట్స్ అయితే పక్కా కొడతారు. కాబట్టి ఆ ప్లేయర్స్ ఎప్పుడైనా సరే మిడ్ రేంజ్ లో ఉన్న ఎనిమికి అయితే మీరు స్మాల్ డ్రాగ్ ని అయితే చేయాలి. హై డ్రాగ్ ని చేయడం వల్ల మన బుల్లెట్స్ అనేటివి పైకి అయితే వెళ్ళిపోతాయి. ఇంకా కొంతమంది ప్లేయర్స్ ఏం చేస్తారంటే రెడ్ ఎయిమ్ లాక్ ని కూడా యూజ్ చేస్తారు. కాబట్టి ఆ ప్లేయర్ లో మీ డ్రాగ్ అనేది చాలా స్పీడ్ గా ఉండాలి. ఎవరైతే రెడ్ ఎయిమ్ లాక్ ని యూజ్ చేస్తారో, ఇలా ఎందుకు అంటున్నానంటే రెడ్ ఎయిమ్ యూజ్ చేసే ప్లేయర్స్ యొక్క బుల్లెట్స్ అనేటివి బాడీ పైన చాలా అంటే చాలా లాక్ అవుతాయి. కాబట్టి వాళ్ళు హైయర్ డ్రాగ్ ని యూజ్ చేయడం వల్ల వాళ్ళ బుల్లెట్స్ అనేటివి హెడ్ పైకి అయితే చాలా స్పీడ్ గా కనెక్ట్ అవుతాయి. ఎప్పుడైనా సరే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ ఎయిమ్ ని మీరైతే పర్ఫెక్ట్ గా మీరైతే కంట్రోల్ చేయగలగాలి. ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా సరే గన్స్ మీద కూడా మనకైతే సెన్సిటివిటీ, ఇంకా డిఫరెంట్ గన్స్ కి డిఫరెంట్ సెన్సిటివిటీని మనకు డ్రాగ్స్ కూడా మనకైతే చాలా అవసరం. తెలిసి మీకైతే వినడానికి చాలా వింతగా అనిపించచ్చు, కానీ ఇదే నిజం. ఇలా ఎందుకు అంటున్నానంటే లాంగ్ రేంజ్ గన్స్ కి అయితే చాలా హై సెన్సిటివిటీ ఉంటుంది. అందుకే మనం గేమ్ లో మనం అయితే లో డ్రాగ్ ని యూజ్ చేయాలి. ఒకవేళ మనం హైయర్ డ్రాగ్ ని యూజ్ చేస్తే బుల్లెట్స్ అనేటివి చాలా రికాల్ అవుతాయి. ట్రై చేయండి, మీకే తెలిసిపోతుంది. గేమ్ లో క్లోజ్ రేంజ్ వన్ ట్యాప్ గన్స్ కి అయితే సెన్సిటివిటీ అనేది చాలా లోగా ఉంటుంది. గేమ్ లో మీరు యూజ్ చేయవలసిన డ్రాగ్ మీకైతే తెలిసిపోయి ఉంటుంది హై డ్రాగ్. ఒకవేళ మీరు వన్ ట్యాప్ గన్స్ కి కూడా మీరు లో డ్రాగ్ చేస్తే మీ ఎయిమ్ అనేది బాడీ పైన లాక్ అవుతుంది. కావాలంటే మీరు చూసుకోండి. ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే SMG ఇంకా AR గన్స్ లో మనకు సెన్సిటివిటీ బ్యాలెన్స్ ఉంటుందా లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అనేది తెలుసుకోండి. గేమ్ లో ఏ గన్ కి అయితే మనము ట్రిపుల్ చిప్ ని మనం యాడ్ చేయలేమో ఆ గన్స్ కి అయితే సెన్సిటివిటీ అనేది చాలా లో ఉంటుంది. ఎగ్జాంపుల్ తోటి అయితే మీకు పర్ఫెక్ట్ గా అర్థమయ్యేటట్టు చూపిస్తాను. ఇప్పుడు నార్మల్ MP5 కి అయితే ఇప్పుడు సెన్సిటివిటీ అనేది చాలా లో ఉంటుంది. దాన్ని మనం మ్యాక్స్ చేసుకుంటా పోతా ఉంటే మనకైతే సెన్సిటివిటీ అనేది చాలా హై అవుతా ఉంటుంది. గన్ ని మనం మ్యాక్స్ చేయడం వల్ల గన్ యొక్క రేట్ ఆఫ్ ఫైర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటిదంటే ఎప్పుడైతే మనం ట్రిపుల్ చిప్ చేస్తామో ఆ గన్ కి అయితే సెన్సిటివిటీ చాలా హై ఉంటుంది. అప్పుడు మనం లో డ్రాగ్ వాడాలి. ఎప్పుడైతే మన సెన్సిటివిటీ అనేది లో ఉంటుందో ఆ గన్స్ కి అయితే మనం అయితే హై డ్రాగ్ అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటిదంటే ఎనిమిస్ యొక్క రేంజ్, ఎనిమిస్ యొక్క డిస్టెన్స్ ని బట్టి మనం ఎంత డ్రాగ్ చేయాలనేది ఇప్పుడైతే తెలుసుకోండి. గేమ్ లో ఎప్పుడైనా సరే క్లోజ్ రేంజ్ లో ఉన్న ఎనిమికి మనం ఎలాంటి డ్రాగ్ ని యూజ్ చేయాలంటే హై డ్రాగ్ ని యూజ్ చేయాలి. అప్పుడే మన బుల్లెట్స్ అనేటివి బాడీ పై కాకుండా మనకైతే హెడ్ పైకి అయితే లాక్ అవుతాయి. ఒకవేళ గేమ్ లో ఎనిమి యొక్క రేంజ్ వచ్చేసి మిడ్ రేంజ్ లో ఉన్నప్పుడు మనం లో డ్రాగ్ ని చేయాలి. గేమ్ లో హై డిస్టెన్స్ లో ఉన్న ఎనిమికి మనం డ్రాగ్ చేయాలంటే చాలా లో డ్రాగ్ ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్ గా ఎయిమ్ అనేది లాక్ అవుతుంది. అందరికీ తెలియాల్సింది ఒకటే, మనకు డిస్టెన్స్ ని బట్టి మన డ్రాగ్ బటన్ ని ఎంత డ్రాగ్ చేయాలో అంతే డ్రాగ్ చేయాలి. అప్పుడే మన ఎయిమ్ అనేది పర్ఫెక్ట్ గా మనకైతే లాక్ అవుతుంది. ఇంత దూరం వచ్చావంటే వీడియో నచ్చే ఉంటుంది. కాబట్టి వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకో.